స్ట్రెస్లో ఉన్న వాళ్ళు యాపిల్స్ తిన్నట్టయితే కనుక వాళ్ళ స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటిని ఇంప్రూవ్ చేసి యాంటీ ఎలర్జీగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. మనకి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా యాపిల్స్ తింటే చాలా మంచిది. సో ఇలా చర్నింగ్ చేయడానికి ఆ మజిల్స్కి ఏదైతే స్ట్రెంగ్త్ కావాలో అలాంటి స్ట్రెంగ్త్ ఇవ్వడంలో యాపిల్ ది బెస్ట్ ఫుడ్ అన్నమాట. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మెసేజెస్ కానీ లేదంటే మీ క్వశ్చన్స్ కానీ కనుక మాకు ఫార్వర్డ్ చేసినట్టయితే కనుక మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటిని మేము ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏదైతే పండు సిరీస్లో కంటిన్యూషన్లో మనము యాపిల్ యొక్క అఫాల్ అంటే మెడిసినల్ యూజెస్ అనమాట. సో యునాని వైద్యంలో వాటి యొక్క అఫాల్ ఏంటి అనేది తెలుసుకుందాము. అన్నిటికన్నా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఫర్రే. ఈ ముఫర్రే అన్న క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిలరెంట్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఏమంటారు లోపల నుంచి వాళ్ళకి ఈ డిసీజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి నుంచి కూడాను ఫర్హత్ బహష్నే వాలి అని అంటారు అన్నమాట మా దగ్గర. అంటే ఫర్హత్ నుంచి ముఫర్రే వచ్చిందనమాట. అంటే వాళ్ళకి ఏదైతే ఆ రిలాక్సేషన్ ఫీల్ ఉంటుందో, ఏదైతే సఫరింగ్ తర్వాత వచ్చే సుకూన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ యొక్క రిలాక్సింగ్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించడంలో మనకి యాపిల్ ఏదైతే తుఫా ఉందో దానికన్నా బెటర్ ఫ్రూట్ అసలు ఉండనే ఉండదు. అందుకే చూడండి, చాలా మటుకు ఎవరికైతే డిసీజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడాను యూజువల్గా తినాలనిపించట్లేదు అని అంటారు, కానీ యాపిల్ అయితే సరే ఏదో ఒకటి 2 ముక్కలు తింటానులే అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ యాపిల్ తిన్న వెంటనే వాళ్ళకి ఏంటంటే ఒక రిలాక్సింగ్ వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకని ఎప్పుడు కూడాను స్ట్రెస్లో ఉన్నవాళ్ళు యాపిల్స్ తిన్నట్టయితే కనుక వాళ్ళ స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అంతేకాకుండా ఇది ముఖవియ హల్బ్ అంటే ఏంటంటే కార్డియోటోనిక్ అనమాట. అంటే గుండెకు చక్కటి బలాన్ని ఇచ్చే పళ్ళల్లో ఈవెన్ ఈ యాపిల్ కూడా ఒకటి అనమాట. మీరు చూసినట్టయితే కనుక యాపిల్ మీరు ఇంచుమించు మన గుండె షేప్లోనే ఉంటుంది చూడండి. అది దాని నుంచి రావడం కూడాను ఏదైతే ఉందో హార్ట్ నుంచి వచ్చిన ఒక ఆవట లాగే అండ్ దీనిలాగే ఉంటుంది. ఇది ఇలా ఉండడం వల్ల కూడాను అంటే మనకు అంటే యూజువల్గా చెప్తూ ఉంటారు అనమాట, భగవంతుడు మనకి దేనికి ఏది బెటర్ అని చెప్పడానికి ఆ షేప్లో మనకు గుర్తించడానికి కూడా ఆయన పెట్టాడు అన్నట్టు కొంతమంది ఇలాగే వాటిని చెప్పడం కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. అలాగే గుండెకు చాలా మంచిది యాపిల్ అనడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. అలాగే ముఖవియ మేధ అంటే ఏంటంటే, మేధ అంటే స్టమక్ని ఇంప్రూవ్ చేయడంలోను, స్టమక్ని బాగా చక్కగా దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అంటే దాన్ని చర్నింగ్ ప్రాసెస్ ఏదైతే చేస్తుంటుందో చూసారా, స్టమక్ అంటే ఫుడ్ మనకు లోపలికి వెళ్ళగానే దాన్ని ఏం చేస్తుందంటే జస్ట్ లైక్ మీ మిక్సర్ గ్రైండర్స్ ఉంటాయి చూసారా, అవి ఎలా అయితే రుబ్బుతుంటాయో, ఎలా అయితే దాన్ని ఇచ్చేస్తాయో లోపల మజిల్స్ కూడా అలాగే వర్క్ చేస్తాయి అనమాట. లైక్ దాన్ని ఇట్లా ఇచ్చేయడము, లేదంటే స్ట్రాంగిల్ చేయడము, లేదంటే కనుక తిప్పడము, ఎలా అయితే మీ మిక్సర్ జార్లో తిరుగుతూ ఉంటుందో అలాగే ద సేమ్ వే మజిల్స్ అన్నీ కూడాను చర్నింగ్ చేస్తుంటాయి అన్నమాట లోపల ఫుడ్ని. సో ఇలా చర్నింగ్ చేయడానికి ఆ మజిల్స్కి ఏదైతే స్ట్రెంగ్త్ కావాలో అలాంటి స్ట్రెంగ్త్ ఇవ్వడంలో యాపిల్ ది బెస్ట్ ఫుడ్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేస్తే కనుక ముఖవియ ఎహషా అంటే టోనిక్ ఫర్ విసరల్ ఆర్గన్స్ అంటే బాడీలో ఎన్నైతే ఇంపార్టెంట్ మనకి ఆర్గన్స్ ఉన్నాయో, లైక్ కిడ్నీస్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, వీటిలన్నింటినీ కూడాను విసర అంటారు అనమాట. అంటే విసరల్ ఆర్గన్స్. ఈ విసర ఏవైతే ఉన్నాయో దాన్ని ఎహషా అంటారు. వీటికి చాలా చక్కగా స్ట్రెంగ్తన్ చేయడంలో, మొత్తం బాడీని స్ట్రెంగ్తన్ చేయడంలో యాపిలే సాటి. హాబీస్ అంటే ఎవరికైతే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయో, లేదంటే కనుక ఫుడ్ని యూజువల్గా అందరూ ఏమనుకుంటుంటారంటే హాబీస్ అనగానే సంథింగ్ లైక్ ఇదేదో మోషన్ క్రియేట్ చేస్తుంది, ఫ్రీ మోషన్ ఉండదు అని అనుకుంటారు. కాదు, యునాని వైద్యంలో హాబీస్ అంటే కొన్ని బాడీలో కొన్ని ఫ్లూయిడ్స్ కానీ, కొన్ని
సెమీ సాలిడ్స్ కానీ కొన్ని ఏవైతే సాలిడ్గా అంటే సొలిడిఫై అయ్యి ఇంకా కొంచెం అది హాబీస్ అంటే మోషన్లోంచి బయటికి వెళ్లకుండా చేయగలిగే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే బాడీలో ఏది బయటికి వెళ్ళాలి, ఏది బయటికి వెళ్ళకూడదు, ఏది లిక్విడ్ ఫామ్లో ఉన్నది మనము సొలిడిఫై చేసి దాన్ని బాడీలో ఉంచాలి అనుకుంటామో అలాంటి ప్రక్రియని సుదృఢంగా ఉంచడానికి యాపిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే దాన్ని హాబీస్ అని కూడా అన్నారు. ఓకే, సో ఇలా నెక్స్ట్ ఖాతిలే దీదాన్ అంటే యాంథెల్మెంటింగ్. పొట్టలో నట్టలు ఉన్న వాళ్ళకు కూడాను, ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎవరికైతే చాలా తొందరగా వాళ్ళకి వామ్స్, ఇంటెస్టినల్ వామ్స్ ఎక్కువగా వస్తుంటాయో అలాంటి వాళ్ళకి కూడాను ఈ యాపిల్ అన్నది ది బెస్ట్. ఎందుకంటే ఇది ఖాతిలే దీదాన్ అంటే ఇంటెస్టినల్ వామ్స్ని ఇది చాలా ఏమంటారు సాటిస్ఫైడ్ లెవెల్లో వాటిని పెరగకుండా చేస్తుంది, వాటిని కంప్లీట్గా చంపేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే వీటిని యాంథెల్మెంటిక్ అని కూడా అంటుంటారు దీన్ని. సో ఇలాంటి ఇంత చక్కటి యాపిల్లో ఏవైతే గుణాలు ఉన్నాయో ఈ గుణాలన్నీ కూడాను మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకోలేనన్ని గుణాలు ఉన్నాయి మొత్తం ఈ యాపిల్కి. దాంట్లో నెక్స్ట్ వచ్చేసి మనది యాంటీ ఎలర్జిక్. అంటే ఎవరికైతే బాగా ఎలర్జీస్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళు కనుక ఈ యాపిల్ తిన్నట్టయితే కనుక వాళ్ళకి చక్కగా ఎలర్జీస్ని తట్టుకొని వాటిని కంప్లీట్గా వాటిని మనము ఏవైతే మెడిసిన్స్ వాడుతుంటామో ఎలర్జీ కోసమని, ఎలర్జీని కంట్రోల్ చేయడం కోసమని వాటిల్ని కూడాను ఇది మీకు స్ట్రెంథెన్ చేస్తుంటుంది అనమాట. ఈ ఫుడ్ అన్నది ఏదైతే ఎలర్జీని మెయిన్గా ఫైట్ చేయాలి అంటే దానికి కావాల్సింది ఏంటి, ముఖ్యంగా బాడీ డిఫెన్స్ మెకానిజం చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో ఈ బాడీ డిఫెన్స్ మెకానిజంలో టీ సెల్స్, తర్వాత ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసి యాంటీ ఎలర్జీగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు మనకి. సో అందుకని ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా యాపిల్స్ తింటే చాలా మంచిది. తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ మధ్య యాక్చువల్గా ఇది ఇన్ఫ్లమేషన్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో యునాని వైద్యులు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. దాన్ని ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అని చెప్పి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు, అందరూ బాగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అన్నది మన యాపిల్లో చాలా బాగా ఉంటాయి. అందుకే ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అంటే ఎక్కడ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా సమ్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇల్తహాబ్ అంటాం మేము. ఇల్తహాబ్ ఎక్కడున్నా సరే వాళ్ళు కనుక ఈ యాపిల్ తీసుకున్నట్టయితే కనుక దాన్ని చాలా చక్కగా మనము బయటపడచ్చు దాని నుంచి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడాను ఇది. అండ్ ఆఫ్టర్ దట్ యాంటీ ప్రొలిఫరెంట్, తర్వాత యాంటీ వైరల్ అండ్ కార్మినేటివ్ అంటే ఏదైతే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంటుందో దాన్ని అంతా కూడా చక్కగా ఇచ్చేస్తుంది. కార్డియో ప్రొటెక్టివ్, హార్ట్ని కేవలం స్ట్రెంథెన్ చేయడమే కానీ దాన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తూ ఉంటుంది. సైకాట్రిజెంట్, తర్వాత కీమో ప్రొటెక్టివ్, డెమెల్సెంట్, డయూరెటిక్ అండ్ ఎమోలియంట్. ఇవన్నీ కూడాను ఏంటంటే ఈ యాపిల్లో ఎన్నో చక్కటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇవన్నీ కూడాను లిస్టింగ్స్ అనమాట. ఇది ఎవరికైతే ముఖ్యంగా డయూరెటిక్ అని ఎందుకు తీసుకుంటున్నా అంటే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, యూరిన్లో వాళ్ళకి సరిగా యూరిన్ రాకపోవడం ఎవరికైతే ఉంటుందో, లేదంటే కనుక కిడ్నీస్లో కొంతమందికి ఈవెన్ పేరెన్కైమల్ డిసీజెస్ అంటారు, లివర్లోను కిడ్నీస్లోను, అంటే వాటి యొక్క స్ట్రక్చరల్లోనే మార్పులు రావడం జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలా ఎవరికైతే స్ట్రక్చర్లో మార్పులు వస్తుంటాయో కిడ్నీస్లో కానీ లివర్లో కానీ పేరెన్కైమల్ డిసీజెస్ అంటారు. అంటే దాని పేరెన్కైమా అంటే దాని యొక్క సాఖ్త్ అంటే స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఏదైతే డిఫరెన్సెస్ ఉంటాయో ఆ డిఫరెన్సెస్ని బాడీ డిఫెన్స్ మెకానిజం కవరప్ చేయడంలోనూ దాన్ని మళ్ళీ రిప్లేస్ చేసి దాన్ని యునాని మెడిసిన్లో బద్లే మా తహల్లుల్ అని ఒక పెద్ద దానికి మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట దాని మీద. సో అది మనము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాము దాని గురించి. బట్ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఏదైతే ఈ ముఖ్యంగా ఈ కిడ్నీస్కి సంబంధించిన మూత్ర సంబంధిత వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కూడాను ఈ యాపిల్ కనుక డైలీ తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా వాళ్ళకి ఈ యూరిన్ రాకపోవడము, లేదంటే యూరిన్ డ్రాప్స్ పడడము, ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి సొల్యూషన్ అనమాట ఇది. అండ్ అంతేకాకుండా హార్ట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక ఎవరికైతే హార్ట్ టూ వీక్గా ఉంటుందో, ఎవరికైతే హార్ట్ బాగా ఈ లో బీపీతో కూడాను చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో
అలాంటి వాళ్ళకి అండ్ మాటికి కొంతమందికి అయితే మా దగ్గర అయితే ఒక పేషెంట్ ఉన్నారు, ఆయనకైతే మొత్తం వాళ్ళు ఇప్పటికి 2 సార్లు బైపాస్ చేశారు, తర్వాత మొత్తం 8 స్టంట్లు వేశారు ఆయనకి. సో ఇన్ని వేసిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత ఆ హార్ట్ ఎంతైతే వీక్ అయిపోతుంటుందో, ఇలాంటి వాళ్ళకి యునాని వైద్యంలో కొన్ని ప్రక్రియల్లో మేము ఏం చేస్తుంటామంటే, ఈ యాపిల్ ఏదైతే ఉందో యాపిల్ని ఏం చేస్తామంటే మేము దాన్ని కంప్లీట్గా శుభ్రంగా కడిగేసి గింజలు తీసేసి దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి అందులో మేము ఏం చేస్తుంటామంటే ఈ బంగారపు రేకు ఏదైతే ఉంటుందో దాన్ని దీపానికి ఫ్లేమ్కి కాల్చేసి దానిలో డిప్ చేసి తీస్తారనమాట. ఓన్లీ డిప్పింగ్ అంతే. మళ్ళీ దాన్ని తుడిచేసి మళ్ళీ కాల్చి మళ్ళీ డిప్ చేయడం, అలా ఒక 2-3 టైమ్స్ డిప్ చేయడము, లేదంటే ఎన్నిసార్లు డిప్ చేయాలి అన్నది కూడాను యునాని వైద్యులు డిసైడ్ చేస్తారనమాట. అలా చేసిన ఏదైతే యాపిల్ ఉంటుందో దాన్ని తినిపిస్తామన్నమాట వాళ్ళతో. ఇలా తినిపించినందువల్ల కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి మా దగ్గర. అలా అని ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా అని చెప్పి మొత్తం అందరూ యాపిల్ తీసేసుకొని అది చేయకండి. యునాని డాక్టర్స్ని సంప్రదించండి. ఎవరైతే ఇలా చేయండి అని వాళ్ళకి చెప్తారో, వాళ్ళ హార్ట్ని బట్టి చెప్తారు, వాళ్ళు తీసుకోవాలన్నమాట. నాట్ రెగ్యులర్గా అందరూ కాదు. సో ఇలా యునాని వైద్యంలో మన యాపిల్కి ఇంకా మిగిలిపోయే ఇంకో 2 లైన్లు, అవి మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.